కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ వారి నేటి గీతా శ్లోకం. అథ ప్రథమోऽధ్యాయః అర్జున విషాదయోగో నామ అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. ఓ కృష్ణ, వంశమున అధర్మవాదము ప్రబలమగుట చేత కులస్త్రీలు కలుషితులగుదురు. ఓ వృష్ణివంశ సంజాతుడా, అట్టి కులస్త్రీల పతనముచే అవాంఛనీయమైన సంతానము ఉత్పన్నమగును. జీవితములో శాంతి సౌభాగ్యములకు మరియు ఆధ్యాత్మికోన్నతికి మానవ సంఘములోని సత్ప్రవర్తన కలిగిన జనులే మూలాధారము. దేశము మరియు సమాజముకు ఆధ్యాత్మికాభివృద్ధిని సాధించగలిగేలా మరియు సంఘములోని జనులు సత్ప్రవర్తనులయ్యేలా వర్ణాశ్రమ ధర్మములు ఏర్పాటు చేయబడినవి. అట్టి ఉత్తమ పౌరుల జననము స్త్రీల ధర్మవర్తనము మరియు పాతివ్రత్యముపైనే ఆధారపడి ఉండును. బాలురు సులభముగా పెడద్రోవపట్టుటకు అవకాశములు ఉండునట్లుగానే స్త్రీలు కూడా పతనము చెందుటకు అధిక అవకాశములు ఉండును. కనుకనే పిల్లలకు స్త్రీలకు కూడా కుటుంబములోని పెద్దల సంరక్షణ అవసరము. స్త్రీలను వివిధ రకాల ధర్మాచరణ కార్యాలలో నెలకొల్పినచో వారి దృష్టి పెడద్రోవ పట్టకుండును. చాణక్య పండితుని అభిప్రాయముననుసరించి స్త్రీలు సాధారణముగా గొప్ప తెలివిమంతులు కానందున వారు విశ్వసింపదగిన వారు కారు. కనుకనే స్త్రీలను ధర్మ కార్యాలకు సంబంధించిన వివిధ వంశాచారములలో నిమగ్నులను చేసినచో వారి పాతివ్రత్యము మరియు భక్తి వర్ణాశ్రమ పద్ధతిని పాటించుటకు యోగ్యులైన ఉత్తమ సంసారమునకు జన్మనిచ్చును. అట్టి వర్ణాశ్రమ ధర్మము విఫలమైనచో సహజముగానే స్త్రీలు కట్టుబాట్లను విడిచి పురుషులతో విచ్చలవిడిగా కలిసిపోవుదురు. దానితో అవాంఛనీయ సంతానము ఉత్పన్నమై జారత్వము ప్రబలమగును. సంఘములో బాధ్యతారహితులైన వ్యక్తులచే జారత్వము ప్రోత్సహించుదురు. అట్లు మానవ సంఘములో అవాంఛనీయ సంతానము పెరిగి యుద్ధములకు మరియు అశాంతికి దారితీయును.